సభకు నమస్కారం. ఈ మూమెంట్ని చూస్తూ ఉంటే 94లో పత్రిగారు తిరుపతికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా వచ్చాడు. అప్పుడు నేను జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్. సరే, ఏదో ధ్యాన ప్రచారానికి చేస్తున్నారు, అందరికీ చెప్తాడేమో అనుకుంటే ఓకే మంచిదండి. మీరేం చేస్తున్నారంటే, నేను ఫెర్టిలైజర్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన ఇది వాలంటరీ తీసుకున్నా. మ్యారేజ్ అయిందా అంటే, మ్యారేజ్ అయింది, 2 అమ్మాయిలు ఉన్నారు అన్నారు. అదేంటి 2 అమ్మాయిలు ఉంటే రాజీనామా ఇచ్చేస్తారా, ఎవరైనా వాలంటరీ తీసుకుంటారా, జీవితం ఎట్లా ఉంటుందంటే, మనం సత్యానికి పోయినప్పుడు సత్యమేవ జయత అనేది నమ్మినప్పుడు మనం సత్యం చెప్పితే ఆ జయం వస్తుంది రఘురామ్ అన్నాడు. ఆ ఒక్క పాయింట్ 94 నుంచి 2026 వరకు, అంటే 34 సంవత్సరాలు పత్రికారితో ఉండే భాగ్యాన్ని మనకు కలిగించింది. ఈ 34 సంవత్సరాలలో పిరమిడ్ మూమెంటు ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎంత కష్టపడ్డారో. ఇవాళ ఇప్పుడుండే జనరేషన్కు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ చూసుకొని ధ్యానం అంటే ఇదాని తెలుస్తూ ఉందే. కానీ ఆనాడు 94లో పత్రికారు వచ్చినప్పుడు ఎర్ర బస్సుల్లో, ఆ బస్సుల్లో పీలేరుకు పోవాలంటే 4 గంటలు పట్టేది. ఒక సింగిల్ రోడ్లో, మట్టి రోడ్లలో పోయి ధ్యాన ప్రచారం చేసి మళ్ళా రిటర్న్ వచ్చి అలా చేసిన కాలాలు అవి. ఇవాళ ఈ ధ్యాన యజ్ఞంలో ఒక విశేషమైన కార్యక్రమం, సీనియర్ మాస్టర్స్ని గౌరవించడం అనేది చాలా పెద్ద విషయం. అది ఎందుకంటే మెయిన్ వేసాశ్రమానికి సంబంధం. వేసాశ్రమంలో ఏర్పడి దగ్గర మలయాళ స్వామి ఆశ్రమం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో ఒక ముఖ్యమైన ఒక స్టేట్మెంట్ పెట్టుంటారు ఎప్పుడు కూడా, పురోభివృద్ధి కోరువారు పూర్వ వృత్తాంతం మరవరాదు అని. అది నాకు చాలా ఇష్టం. సో మనం ఎంత డెవలప్మెంట్ అయినా మనం ఎక్కడి నుంచి వచ్చినామో అది మర్చిపోకూడదు అని. సో ఇవాళ ఇంత డెవలప్మెంట్ అయినప్పుడు దీనికి మూలము, ఇంతకు మునుపు ఎంతోమంది కష్టపడ్డారు, అది మనకు తెలియదు. కానీ పత్రికారిని మనము కళ్ళారా చూసినాం. ఆయన వచ్చింది, నడిచింది, పోయింది, బాధపడింది, బస్సుల్లో వచ్చింది, వాన వంక, మనము మ్యారేజెస్లో, పెళ్ళిళ్ళల్లో, పండగల్లో ఇంట్లో ఉంటే ఆయన ఎక్కడనో ఒంటరిగా ధ్యాన ప్రచారం చేసిన కాలాలు మేము కళ్ళారా చూసుకున్నాం. ఈరోజు ఇంత ధ్యాన మహాయజ్ఞానాన్ని జరుగుతూ ఉన్నాయంటే దానికి ఎంతోమంది, వేల మంది పిరమిడ్ మాస్టర్స్ సహాయ సహకారాలు లేకపోతే అది ఇంపాసిబుల్, అది జరిగే ప్రశ్నే లేదు. అక్కడ పత్రికారు తిరుపతికి వచ్చినాక అంతకు మునుపు ఒక 5 సెంటర్లు ఉన్నాయంతే. హైదరాబాద్లో ఒకటి ఉండింది, సెంటర్గాను లేదు కానీ హైదరాబాద్లో ఉండింది ఒకటి, గుంతకల్లో ఉండింది, ఒక ధర్మవరం ఉండింది, కర్నూలు ఉండింది, అనంతపూర్, ఇంతే అప్పుడు సెంటర్లు. ఉరవకొండ తర్వాత వచ్చింది. తిరుపతికి వచ్చినాక అది నిజంగా వెంకటేశ్వర స్వామి సంకల్పమో లేదంటే అది ధ్యాన మహిమో, ఇక్కడ స్థాన బలమో కానీ అది 3 పువ్వులు 6 కాయలుగా అయిపోయింది. ఇవాళ తిరుపతిలో పత్రికారు ఒకటే మాట చెప్పినాడు, ఆయన కార్యక్రమాలకు అన్నిటికీ నాంది పలికింది తిరుపతి ఒక్కటే. ఇక్కడ ఎందుకులంటే తిరుపతిలో ఆయనకు వచ్చినప్పుడు భీమాస్ రఘు గారు ఆ భీమాస్ హోటల్లో, అదొక పెద్ద స్టార్ హోటల్ అది, దాంట్లో 94 నుంచి ఆయన చనిపోయేంత వరకు ఎప్పుడు వచ్చినా అది 1 వీక్ కానీ 10 డేస్ కానీ 4 రోజులు ఉన్నా ఆయన ఆతిథ్యం ఇచ్చి, వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చినా అందరికి భోజనాలు పెట్టి అంత ఆతిథ్యం ఇచ్చడంతో మాకు మా అదృష్టం. సముద్రాల లక్ష్మయ్య గారు ఉండడం, మేడసాని మోహన్ గారు ఉండడం, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండడం, అది ఇక్కడ ధ్యాన ప్రచారానికి నాంది పలకడం చాలా సంతోషం. ఇవాళ ఇంత మంచి మూమెంట్లో మనం ఉండడం అనేది, అది మనము పత్రికారు ఒక మాట చెప్పేది, పుణ్యాత్మలు ఎంతోమంది ఉంటారు కానీ ధన్యాత్మలు అనేది ఉండరు రఘురామ్ అని. ఏంటి గురుజీ పుణ్యాత్మలకు ధన్యాత్మల కంటే ఈరోజు చేసిన పుణ్యం రేపు పోతుంది, క్షీణై పుణ్యం మర్త్యలోక విశంతి అన్నారు. ధన్యాత్మలు ఎప్పుడైనా సరే వాడు దేవతా స్వరూపులుగా మారుతారు అనేవాడు. ఇవాళ మనము ఆ ధ్యానం చేసి ధన్యాత్మలమైన
ఇవాళ దేవతా స్వరూపులు అంటే ఏదో హిమాలయాస్లోనో ఎక్కడనో స్వర్గలోకంలో అమరావతిలో కూర్చొని ఉంటారని కాదు. ఇవాళ మనం కళ్ళలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఈ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంది? బివి రెడ్డి గారు చెప్పిన అనుభవాల్లో ఎలా వచ్చింది? ఆడేదో ఇట్లా పెట్టుకుంటే ఏదో వచ్చిందనంటే అది ఏ శక్తి వచ్చింది? అది ధన్యాత్ముడు అంటే. నువ్వు ధ్యానం చేస్తే ధన్యాత్ముడు అవుతావు, కానీ ధ్యానం తెలుసుకుంటే ఏం ప్రయోజనంలే. తెలుసుకుంటే వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు, ఆచరణ చేసేవాళ్ళు ఒక్కడే ఉంటాడంట. సో ఇవాళ పత్రిగారి ఆ నిరంతర కృషిని మనము కళ్ళారా చూసినాం. అది మనం చేసుకున్న అదృష్టం. మా అదృష్టం ఏమిటంటే తిరుపతి వాళ్ళ అదృష్టం. తిరుపతికి వస్తే మా మెడిటేటర్స్ అందరూ పోయేవాళ్ళు. అందరితో నా పత్రికారికి పరిచయం ఉందే, కానీ కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉండింది నేను, భీమాస్ రఘు, బాబు, సంగీత బాబు, ఇటువంటి కొద్దిమంది మాస్టర్స్, దేవరాజులు కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా జయరామ్ రెడ్డి కానీ వీళ్ళు చాలా క్లోజ్గా పత్రికారితో మూవ్ అయ్యేవాళ్ళం. అందుకని పత్రికారికి తిరుపతి అంటే అది ఒక ఆనందం. ఇక్కడ స్వామి ఉన్నాడు, ప్లస్ కొండకు పోవాలంటే పోయేవాళ్ళము, ధ్యానం చేసుకునేవాళ్ళము, మళ్ళీ దిగేసేవాళ్ళం. పత్రికారి పుణ్యమాని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికినాం. అవన్నీ నాంది పలికింది ఫస్ట్లో జరిగిందంతా కూడా తిరుపతి. అంతవరకు ధ్యానం 4 కాళ్ళ మధ్యలో జరిగేది. తిరుపతిలో వచ్చినాక మేము తిరుపతి స్పిరిచువల్ సొసైటీని ఏర్పాటు చేసేటప్పుడు పబ్లిక్లో పెడతాం గురూజీ అంటే అసలు ధ్యానులే లేరు, పబ్లిక్లో ఎంతమంది వస్తారు రఘురామ్ అంటే, తిరుపతిలో ఉన్నారు గురు, భీమాస్ రఘు, మేము, సముద్ర లక్ష్మణయ్య గారు, ఇంతమందిలో మా సర్కిల్స్ ఉంటాయి కదా గురూజీ అంటే, ఆ రోజు ఆ ధ్యాన దీనికి 600 మంది వచ్చారు. ఇది 1995లో ధ్యానమే తెలియని కాలం. ఇవాళ తిరుపతిలో 30 ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఒక 100 పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఎన్నో చుట్టూ సుభాష్పత్రి ఆశ్రమము, ఇట్లా గోవింద పిరమిడ్ ఒక పక్క, ఈ పక్క జేతవనము, చుట్టూ ఎన్నో ధ్యాన కేంద్రాలు విస్తృతం అయిపోయింది. ఇవాళ ఇవన్నిటికీ ఎన్ని కారణాలు ఉంటే కూడా అది పిరమిడ్ మాస్టర్లో అకుంఠిత దీక్ష ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ పిరమిడ్ మూమెంట్ స్ట్రాంగ్గా ఉంది అని ఎంత మనం అనుకుంటామో, ఆధ్యాత్మికము ఒక మాట చెప్పింది, అహం ఉంటే ఆధ్యాత్మికం ఉండదంట, అతిశయం ఉంటే ఆత్మజ్ఞానం ఉండదంట. ఇది వివేకానందుడు చెప్పిన మాట. అహం ఉంటే ఆధ్యాత్మికానికి వాళ్ళు దూరం అవుతారు, ఆధ్యాత్మికంలో ఉన్న దూరం అయిపోతారు అన్నాడు. అతిశయం అంటే లేనిది చెప్పుకున్నామంటే, వేశాస్త్రం చెప్పేవాళ్ళు లేనిది చెప్తే ఉన్నది పోతుందయ్యా అని. సో అతిశయం ఉంటే ఆత్మజ్ఞానం రాదు. ఆదిశంకరుడు భజగోవిందంలో ఆత్మజ్ఞాన విహీన మూఢ తేపచ్చంతే నరక నిగూఢ అన్నాడు. సో ఇవన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకున్నామంటే మనము తిరుపతిలో ఎన్నో ధ్యాన కార్యక్రమాలకు ఏర్పాటు చేసుకున్నాము. మా అదృష్టం ఏమిటంటే పిరమిడ్ పార్టీ స్థాపించేదానికి పత్రికారికి ఆ ఐడియా రావడము 1999లో నేను, కేశవరాజు, భీమాస్ రఘు ఢిల్లీకి పోవడము, అక్కడ ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూ చేయడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడము, కంటెస్ట్ చేయడము. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ పిరమిడ్ మూమెంట్. దీంట్లో ఇంతమంది మనము భాగస్వాములే, ఎంతోమంది ఎంతో రకాలుగా. వీటి అన్నిటికీ మించింది ఏమిటంటే కైలాసమానం సరోవరం అనేది ఎవరికి తెలియదు, అది ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటిది 2001లో ఒకసారి పొదామ రఘురామ్ అంటే ఏదో హిమాలయస్లోనే కదా, ఢిల్లీ దగ్గర ఉంటుంది కదా అని ఎస్ అంటే అది ఎక్కడనో చైనా, టిబెట్ అక్కడుంది. పర్మిషన్స్ మాకు తెలియదు అక్కడ. సమ్హౌ వీ కుడ్ ఏబుల్ టు గెట్. 2001లో పత్రికారిని పిలుచుకొని పోయినాం. 2002లో మేడంను కూడా పిలుచుకొని వెళ్ళాం. 2007 పత్రికారి షష్ఠి పూర్తి తిరుపతిలో చేసినప్పుడు మళ్ళీ పత్రికారిని 3వసారి కూడా పిలుచుకొని వెళ్ళా. నేను 15 సార్లు కైలాసమాన సరోవరం పోవడము, అది నిజంగా అది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. అది పత్రికారి ఆ ధ్యాన శక్తే అసలు ఇంత ఇదిగా జరిగేదానికి కాదు. మాకు తిరుపతిలో సెకండ్ లైన్ లీడర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎస్టాబ్లిష్ చేసినాము. ఎవరు దాన్ని డీల్ చేస్తారు అంటే మా ధ్యాన మందిరాన్ని చూసుకునేదానికి మాకు మంచి స్టాఫ్ ఉంది. సుబ్రహ్మణ్యం కానీ, ఆచార్య కానీ, సంజీవి కానీ, ప్రవీణ్ కానీ, వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నారు, లేడీస్ స్ట్రాంగ్గా ఉన్నారు. బయట తిరిగి ఆర్గనైజ్ చేసేదానికి సంగీత బాబు ఉన్నాడు. వీళ్ళంతా యంగ్స్టర్స్. ఈ యంగ్స్టర్స్ ఉంటేనే
నెక్స్ట్ మూమెంట్ మనము కష్టపడ్డ 34 సంవత్సరాలు ఇంకా జీవితాంతం కష్టపడుతూ ఉంటారు ఎవరైనా. ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది. మన పిల్లోళ్ళు బాగా చేస్తున్నారు. మనం ఉండాలి. 74 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? హార్డ్లీ ఇంకొక 5-6 సంవత్సరాలు అంతే. దానికి మించే బతికేది లేదు మనం. కానీ మనము వేసిన విత్తనం, ఆ విత్తనం మంది కాదు, అది పత్రికారు వేసిన విత్తనాన్ని మనం ఒక స్టేజ్కి తీసుకొని రావడం జరిగింది. ఆ స్టేజ్కి తీసుకొని వచ్చిన దాన్ని ఇంకొంచెం విస్తృతంగా చేసేదానికి నెక్స్ట్ లీడర్షిప్ కావాలా? ఆ లీడర్షిప్గా ఉండే వాళ్ళు 100% ధ్యానం చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. పత్రికారు చెప్పిన కార్యకర్తలుగా చేస్తారు, కానీ వాళ్ళు ధ్యానం చేస్తే తప్పితే సక్సెస్ఫుల్ కావాలి అనేవాళ్ళు. అది చాలా ముఖ్యం. మనం ఎన్ని కార్యక్రమాలు ఉంటే కూడా కనీసం రోజుకు 1 గంట సేపు వీ హ్యావ్ టు సిట్. పత్రికారు దేశమంతా జరిగితే మనల్ని 2 గంటలు కూర్చోబెడితే ఆయన 2 గంటలు ధ్యానంలో కూర్చొని ఉంటాడు. అది ఆయనలో ఉండే మనకు నచ్చింది. సో మనం కూడా ప్రతిరోజు మన కోసరం ధ్యానం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇంతమంది చేస్తున్నారు. ఇక్కడ పిఎంసి కానీ పిఎస్ఎస్ఎం కానీ ఇంత కష్టపడుతున్నారు. ఎంత చేస్తున్నారు? ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే వాళ్ళ ధ్యాన శక్తే ఇదంతా వచ్చేది. సో ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకొని చాలా సంతోషం. ఏ కార్యక్రమం చేయాలంటే కూడా ఒక మగవాడిని సక్సెస్ఫుల్గా ఒక స్త్రీ ఉంటుందన్నారు. నిజం చెప్పాలంటే నా సక్సెస్ఫుల్గా నా మిస్సెస్సే కారణం. నా సంసారం నేను 100% చేయలే. నేను పత్రికారితో 94లో వచ్చినప్పుడు 84లో పెళ్ళైతే నిజం సంసారం చేసింది కరెక్ట్గా 10 సంవత్సరాలే. కానీ 94 వచ్చినప్పుడు ధ్యానము అది అంతవరకు బాగా మాంసం తినేవాళ్ళు. ఈ పత్రికారు పుణ్యమాని మనము వెజిటేరియన్ అయిపోయినాక ఇంట్లో అందరూ వెజిటేరియన్ అవడం. నేను బయట తిరుగుతూ ఉంటే నా పిల్లలు 4-5 సంవత్సరాలు అప్పుడు ఆ పాలన లాలన అన్నీ కూడా మేడమే చూసుకునింది. ఇవాళ కూడా ఇన్ని సంవత్సరాలు ఉంటే కూడా కరోనాలో ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఇంతమంది లేడీస్ బయట వస్తున్నారంటే వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ దేర్ హస్బెండ్స్. ఈ లేడీస్ వస్తూ ఉంటే హస్బెండ్స్, జెంట్స్ వస్తూ ఉంటే భార్యలు. ఆ క్రెడిట్ లేకపోతే ఇక్కడ ఎవరూ చేయలేరు. సో ఇవాళ లీలా కూడా ఇక్కడికి రావడం, మా అమ్మాయి కూడా రావడం, నా ధ్యాన శక్తితో ఏమైందిరా అంటే, నేను కాలేజీ ప్రిన్సిపాల్, బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నా. 2 కాలేజీలు ఉన్నాయి. తిరుపతి స్టడీ సర్కిల్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కాలంలో 92, 94 ఆ ప్రాంతంలో చెప్పేది. ఎవ్రీ మంత్ నా శాలరీ కనీసం 3 లక్షలు 4 లక్షలు వచ్చేది. పత్రికారు వచ్చిన దీంట్లో కొన్ని లక్షలు ఉండింది. కానీ ధ్యానానికి వచ్చినాక ఒక్కొక్కటి ఖర్చు అయింది. ఒక స్టేజ్లో మా బంధువులు అన్నారు, ఏమిరా మొత్తం ఖర్చు పెట్టేస్తానవి, నీకు పెళ్ళిళ్ళు అయితే ఏమవుతుందిరా అని. నాకు అప్పుడు ఐడియా వచ్చింది. అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. క్యాజువల్గా పత్రికారిని అన్న, గురూజీ నిజమే కదా, రేపు నా భవిష్యత్తు ఏమన్నారంటే, అరే నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు కదా, నువ్వు మంచి కార్యక్రమం చేస్తున్నావు, నీ బిడ్డలకు బాగా జరగదా, అది దేవుని కరం వదిలేసాయి అన్నాడు. 100% నేను నిజం చెప్పే వదిలాను. ఇవాళ నా పిల్లలు 100% అన్ని ఫ్రీ సీట్సే వచ్చినాయి. నేను సింగిల్ పై ఖర్చు పెట్టల. అబ్బాయి అసెన్షన్లో మేనేజర్గా ఉన్నాడు. ఈజ్ డ్రాయింగ్ మోర్ దాన్ 2 lakhs. అమ్మాయి డాక్టర్ కోర్స్ చదువుకునింది. ఒక సింగిల్ పైకల్లా అది మెడిసిన్ సీట్ కూడా మనకేం ఫ్రీగానే వచ్చింది. అల్లుడు అదే మాదిరి, కోడలు బాగా వచ్చింది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు 100% కరెక్ట్గా చేస్తే వస్తాయి. అర్థం చేసుకుంటే అర్థమే ఉంటాయి. ఏది కూడా చేస్తే 100% చేయాలా, లేదంటే మన పనులు మనం చేసుకోవాలా. ఇవాళ ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నానంటే నేను చేస్తే 100% చేస్తాను, లేదంటే 100% ఓకే మీరు చేస్తే నేను చూస్తానంట, అంతే. కానీ ఇవాళ చాలా సంతోషం. పిరమిడ్ మూమెంటు సెకండ్ లైన్ లీడర్షిప్కి వస్తూ ఉంది. వాళ్ళల్లో ఒక కమిట్మెంట్ని మనము చూసుకుంటున్నాం సీనియర్స్గా. చాలా సంతోషం. రాఘవరావు ఒక మాట చెప్పినాడు, అన్న ఈసారి సీనియర్స్కంతా కూడా ఒక రికగ్నిషన్ చెప్పి పునాది రాళ్ళని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తామని. యాక్చువల్గా నాది 26 ఉండింది. నేను రేపు బెంగళూరుకు పోవాల్సి వస్తూ ఉంది. అందుకని రాఘవరావు అంటే, అన్న నీకు ఇవాళే చేసేస్తాము అన్నాడు. చాలా సంతోషం రాఘవరావు. ఇవాళ మార్చుకొని ఇక్కడికి రావడము, లేదంటే అక్కడికి పోయినాక మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. చాలా సంతోషం. ఇవాళ ఇంతమంది మూమెంట్లో
పార్టిసిపేట్ కావడము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కార్యక్రమాలు మనం చేసినప్పుడు, తిరుపతిలో ఇంత కార్యక్రమం జరిగినప్పుడు అదొక నిండుదనం ఉంటుంది. ఎందుకంటే 94లో ఒక చిన్న కార్యక్రమానికి పత్రికారు నేను దివ్యారామంలో కూర్చోనంటే ఒక్కడొచ్చేదానికి 1 గంట సేపు 2 గంటలు వెయిట్ చేసేవాళ్ళము. ఇవాళ వేలాది మంది అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారంటే ఆ క్రెడిట్ గోస్ట్ మన ధ్యాన ప్రపంచానికే, పత్రికారు ధ్యాన జగత్తుకే. సో ఈ కార్యక్రమము తిరుపతి స్పిరిచువల్ సొసైటీ పిఎస్ఎస్ఎం వారి సహకారాలతో పిఎంసి వాళ్ళు చాలా నిర్వర్తిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ కార్యక్రమాలంతా కూడా సంగీత్ బాబు ఒక్కడే. నేను బెంగళూరులో చాలాసార్లు ఈసారి ఉన్నాను కాబట్టి A to Z చూసుకున్నాడు. ఒక లెటర్ ఇచ్చేంత వరకునే నేను బాధ్యత తీసుకున్నా. A to Z. ఐ పర్సనలీ కంగ్రాచులేట్ బాబు అండ్ ఫర్ ఆల్ హిస్ సిన్సియర్ ఎఫర్ట్స్. లేదంటే ఇంత జరగదు. పిఎంసి వాళ్ళు కానీ ఆర్గనైజర్స్ కానీ ఎవరు రాలా తిరుపతికి. ఇక్కడ ఈ ఆర్గనైజర్స్ చేసేదానికి, తిరుపతిలో చేసేదానికి ఎంత శ్రమ ఉంటుందో 30 సంవత్సరాలు చేసినప్పుడు నాకు తెలుసు అది. కానీ ఇవాళ ఇన్ని కార్యక్రమాలు మనము విజయవంతంగా చేసుకుంటున్నామంటే ఆ క్రెడిట్ అంతా మన ధ్యాన ప్రపంచమే. ఈ ధ్యాన ప్రపంచానికి ఇచ్చే ముందు మనకు ధ్యానం నేర్పించింది ఆ శక్తి పత్రికారిదే. సో చాలా సంతోషం. ఇవాళ ఇక్కడ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నేను ఇన్ని సంవత్సరాలు నేను ఇచ్చినానే కానీ నేను ఎప్పుడూ తీసుకోలే ఈ వరకు. ఇవాళ నేను తీసుకుంటా ఉన్న ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చాలా పత్రికారికి సేవాగ్రామంలో ఒకసారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డామంటే అంత ఎదిగి అంత ఆనందపడ్డాం. పత్రికారు రజతోత్సవాలలో పత్రికారికి ఒక వెండి కిరీటాన్ని పెట్టాలని ఒక థాట్తో ఆ వెండి కిరీటాన్ని కూడా తిరుపతిలో ఇదే మహతి ఆడిటోరియంలో స్వామి సన్నిధిలోనే 25వ సంవత్సరం చేసుకున్నాం. ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసినాం. ప్రతిదీ సక్సెస్ఫుల్లే. అది కమిట్మెంట్ ఉంటేనే జరుగుతుంది. నువ్వు చేసేది 100% పర్ఫెక్ట్గా మైండ్ పెట్టుకొని చేస్తే 100% జరుగుతుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకుంటాం. చాలా సంతోషం. ఇవాళ కార్యక్రమాలు ఇంత బాగా చేస్తూ ఉన్నారు. అరేంజ్మెంట్స్ కానీ చూస్తే మీరికే తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైము మనము చూసినాము, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దీంట్లో కూడా ఇంత మన మూమెంట్ స్ట్రాంగ్ కావడం ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. పగలు ఉండేటప్పుడు రాత్రి వచ్చి తీరుతుంది, రాత్రి వచ్చినప్పుడు మళ్ళా వస్తుంది. నెగిటివ్ వచ్చినంత మాత్రం చేత మనమేమి వెనక్కిపోవాల్సిన పని లేదు. మనం ఇఫ్ యు ఆర్ పాజిటివ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. అదొక్కటే పత్రికా దగ్గర మనము నేర్చుకుంది. ఎన్నో ఆటుపోట్లని మనం చూసుకున్నాం. కొత్త ఏమి కాదు మనకేమో ఆటుపోట్లు. ఈ ఆటుపోట్లని 5 నిమిషాల్లో మనము ఓవర్కమ్ చేసే శక్తి ఉండేవాళ్ళమే. అలా ఉండాలని అందరికీ కోరుకుంటూ చాలా సంతోషం. ఇవాళ ఇక్కడ మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒక్కసారి ఇంతమంది మాస్టర్స్ని కలవడం కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ మాస్టర్స్.